వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్. ఇవాళ మీతో మీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న వాక్యము 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే యెహోవా దృష్టి మరియు మనుషుల దృష్టి. యెహోవా దృష్టి ఏంటంటే మన హృదయాన్ని చూస్తాడు, కానీ మనుషుల దృష్టి ఏంటంటే మన పైరూపాన్ని లక్ష్య పెడతారనమాట. మన పైరూపం అంటే మన అందము చూసి, లేకపోతే బలం చూసి, మన హోదా చూసి లక్ష్య పెడతారు. అంటే మన ఇవన్నీ చూసి అంచనా వేసేస్తారనమాట, ఇవన్నీ ఏం చేయలేరని. కానీ కొంతమంది మనుషులు మాత్రం పైరూపానికి మాత్రం బాగుంటారు. అంటే వీళ్ళు క్రైస్తవులే అని నమ్మొచ్చు, కానీ వాళ్ళు చేసే ప్రవర్తన అంతా లోకానుసారంగా ఉంటుంది అనమాట. పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటారే కానీ పైరూపానికి మాత్రం పేరుకు తగ్గట్టు ఉంటారే కానీ లోపల హృదయము ప్రతి ఒక్కరు చూస్తే గనక అంతా వ్యర్థమే. కానీ హృదయం అంటే ఇక్కడ భావోద్వేగాలు మాత్రమే కాదు, మనిషిలో ఉన్న వ్యక్తిత్వం అంటే వాళ్ళ స్వభావము, వాళ్ళు చేసే దేవునిలో భక్తి అన్నీ వస్తాయి అన్నమాట. కానీ దేవుడు మన హృదయం చూస్తాడు. మన పైరూపం ఎలా ఉన్నా సరే కూడా దేవునికి అవసరం లేదు, కానీ మన హృదయము, మన భక్తి, మన విశ్వాసము దేవుని ఎడల ఎలా ఉంటుందో దేవుని మనం పరీక్షించుకోవాలన్నమాట. కొంతమంది అయితే పైకి మాత్రం భక్తి పరులుగా ఉంటారు, కానీ లోపల చేసే అన్ని లోకానుసారంగా వ్యర్థము. అలాంటి మనుషులు మన జీవితాల్లో చాలా మంది వస్తారు, కానీ అది మనము గ్రహించి వాళ్ళు ఎందుకు వచ్చారో, అంటే వాళ్ళు ఎందుకు వస్తారంటే మన పైరూపం చూసి వస్తారనమాట. లేకపోతే మన అందము, మన బలము, మన హోదా చూసి వస్తారు. కానీ మన దేవుని నమ్మిన వాళ్ళు, దేవునిలో విశ్వాసం ఉంచిన వాళ్ళు మన హృదయం చూసి, మన ప్రవర్తన చూసి వస్తారనమాట. కానీ ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే మనుషులను నమ్ముట కంటే ఏమైనా ఆశ్రయించడం మేలు అని కీర్తనల గ్రంథంలో ఉంది కదా. అది మనము మనుషులను నమ్మకుండా, పైరూపం చూసి వచ్చిన మనుషులను నమ్మకుండా, దేవుని కోసమో దేవుణ్ణి నమ్మి మన హృదయం చూసి వచ్చిన మనుషులను మనము నమ్మాలి. అది మనము చురుకైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ చిన్న వాక్యం మీకు నచ్చిందని మేము విశ్వసిస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్. వందనాలు.